చిన్న బిట్ కామెడీనా అంతే పవర్ఫుల్ గా ఏం కామెడీ ఉంటుంది అంటే చెప్పరు చూడాలి అలా వెళ్ళిపోతుంది మాట్లాడు నేను షాపింగ్ చేయాలని చెప్పి చాలా ఆశ మొబైల్ షాపింగ్ చేస్తుంటా నాకు ఒక ఛాన్స్ రావాలి చాలా కలిసిన ఎవరు ఒప్పుకోలేదు అయితే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంకా పరిచయం నాకు నాకు చెప్పారు షాపింగ్ ముందు చేస్తావా అని చేస్తానంటే నాకు కొంచెం అయితే నాకు ఆడిషన్ పెట్టింది అనుకున్నాను నాకు సైడ్ రోడ్ ఇచ్చిన సైడ్ రోడ్ ఇచ్చిన చేస్తాను అనుకున్నాను కానీ అన్ని ఇచ్చి కొంచెం ఇట్లా ఇచ్చేసింది సో అట్లా చాలా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి అనుకుంటున్నాను ఎవరు ఛాన్స్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ట్రై చేసినా కానీ సక్సెస్ కాలేకపోతున్నాను ఎట్లా చేయాలి అని సో అన్న వల్ల నేను ఇప్పుడు షాపింగ్ చేసి ఆఫర్ వచ్చిన వాటికి చాలా హ్యాపీ నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ కానీ యాక్షన్ నాకు చాలా సపోర్ట్ ఈ బాయ్ నెంబర్గా చేంజ్ అయిపోతాం పెద్ద బాయ్ క్రియేట్ చేయబోతాను పాతపట్నంలో పాత బాయ్ అయిపోతారు అంటే అది బాయ్ అది సో మంచి టాలెంట్ పర్సన్స్ అందరూ అంటే ఒక షార్ట్ ఫిలిం లో అవకాశం కోసం వెనుక చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. చాలా మంది కూడా షార్ట్ ఫిలిం చేయాలని కానీ అసలు మమ్మల్ని మేము ఏం చేయగలుగుతామో చూసుకోవాలనేటువంటి ఆలోచన చాలా మంది కూడా కానీ అవకాశం కొంతమంది వస్తుంది. నేను ఇప్పుడు ఆర్య 10 years నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడట. మరి ఇటువంటి ఒక టీం ఉన్నది కాబట్టి ఈరోజు ఒక సూర్యాపేట నుంచి శ్రవణ్ డైరెక్షన్ లో రాజేష్ కెమెరా తోటి ఒక అద్భుతమైనటువంటి షార్ట్ ఫిలిం రాబోతాము. మరి ఈ కెమెరామెన్ అప్పుడప్పుడు ముందుకు కూడా రావాలని మరి వస్తుంది. మరి ఇందులో క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ సస్పెన్స్ అది సస్పెన్స్ అంతే. మీరు ఇంటి అన్నదిగా సస్పెన్స్ ఉంటుంది అలా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏమడదు మీరు కూడా సినిమాలో దీంట్లో బిర్యానీ ఆఫ్టర్ బిర్యానీ తర్వాత ఇంకో సినిమా పెడుతుంది మటన్ బిర్యానీ మాట్లాడు పరేష్ ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఇప్పుడు సెకండ్ షార్ట్ ఫిల్మ్ గతంలో ఏమైనా చేసినావా? షార్ట్ ఫిల్మ్స్ అంటే షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు గతంలో ఒక షార్ట్